ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభువు యొక్క గుణగణాలను, ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనను స్తుతించడమే ఆరాధన. ఇక్కడ మనము 3 నుంచి 6 వచనాలు గమనిస్తే 4 సత్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. 1, ఆయన మనలను ఆశీర్వదించుట. 2, ఆయన మనలను కోరుకొనుట. 3, ఆయన మనలను ముందే నిర్ణయించుట. 4, ఆయన మనలను స్వీకరించుట. గమనించండి ప్రియులారా, మొదటగా 3వ వచనాన్ని గమనిస్తే ఆయన మనలను ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆశీర్వాదమునకు కర్త ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు. ఆశీర్వాదములు మనకు అనుగ్రహించు మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందున్న పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు. ఇవి భూలోక సంబంధమైనవి కావు, అనగా మనలను పరలోక సంబంధులుగా చేశాడు. వాస్తవానికి మన పాపాన్ని బట్టి అగ్నిగుండమే మన గమ్యం. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము ప్రకారము పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు అంటున్నాడు. అనగా పరలోక సంబంధమైన పిలుపులో పాలివారిగా చేసి ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యం. 2వ విషయాన్ని ఆలోచన చేస్తే 4వ వచనంలో ఆయన మనలను కోరుకున్నాడు. అన్యజనులకు సంబంధించిన ఎఫెసు పట్టణానికి పౌలు సువార్త తీసుకుని వెళ్ళినప్పుడు అది చెడిపోయిన పట్టణముగా ఉన్నది. అయితే రక్షకుడు పరలోకము నుండి వచ్చాడని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ అసాధ్యము గనుక ప్రభు తన ప్రశస్త రక్తాన్ని చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి గలిలయ మనుషులు తేరి చూస్తుండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అయితే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభు వారిని ముందుగా కోరుకున్నాడనేది రమ్యమైన విషయం. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. మీరు విస్తారమైన జనమని దేవుడు మిమ్మను కోరుకొనలేదు. దేవుడైన యెహోవా తానే మిమ్మను ప్రేమించువాడు గనుక ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అలాగనే 3వది 5వ వచనంలో మనం గమనిస్తే ఆయన మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. మనలను కుమారునుగా లేక దత్తపుత్రునుగా ముందుగా నిర్ణయించుకొనుటలో దేవుని ప్రత్యేకమైన ఉద్దేశము ఉన్నది. రక్షింపబడిన మొదటి రోజే దాసులుగా కాక మనలను కుమారునుగా స్వీకరించాడు. ఇది ఆయన కృపలోని ఆశ్చర్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. ఒకరోజు మనము ఆయనను పోలి ఉంటాం. దీనిని సర్వలోకానికి ముందుగా తండ్రి నిర్ణయించాడు. చివరిగా 4వది 6వ వచనాన్ని గమనిస్తే ఆయన మనలను స్వీకరించాడు. మనలను ఆయన దయచేతనే అగ్నిగుండమునకు వెళ్లకుండా తన సొత్తుగా మనలను స్వీకరించాడు. తన రాజ్యములో మనల్ని దాసులుగా ఉంచినా చాలు, కానీ అంతకంటే ఎంతో విశేషముగా మనలను ఆయన స్వీకరించాడు. కనుక ప్రియులారా, ఇంత గొప్ప కార్యములు చేసిన ప్రభుకే మహిమ రావాలి. ఆయనను ఎంతగానో మనము స్తుతించి ఆరాధించవలసిన వారముగా ఉండాలి. ఆమేన్.